శ్రేష్టమైన నామములో ఈరోజు తరగతులు వినేందుకు గాను వచ్చినటువంటి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారం బైబిల్ తరగతిలో మనము నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే నిబంధన సంఘం యొక్క నమూనా ఏమిటో, తర్వాత క్రొత్త నిబంధన సంఘం యొక్క పరిపాలన ప్రణాళిక, తర్వాత క్రొత్త నిబంధన సంఘము దాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం నేర్చుకున్నాం. ఈరోజు అంతవరకు నేర్చుకున్నాం కదండి. ఈరోజు క్రొత్త నిబంధన సంఘముతో గల దైవిక సంబంధము మరియు క్రీస్తుతో గల సంబంధము. క్రొత్త నిబంధన సంఘముతో గల దైవిక సంబంధం మరియు క్రొత్త నిబంధన సంఘముతో గల క్రీస్తు సంబంధం, దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి గల సంబంధం. సంఘమునకు దేవునితో ఉన్న సంబంధం ఏమిటి, అదే సంఘమునకు క్రీస్తు ప్రభు వారితో ఉన్న సంబంధము ఏమిటి? మొట్టమొదటగా ఇక్కడ నేను కొన్నింటిని మీతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను. సంఘము అనగానే ఆషామాషి కాదని, అది మానవ ప్రమేయంతో నిర్మించబడినది కాదు అని, ఈ లోకంలో ఎన్నో సంఘ కార్యక్రమాలు లేదంటే సంఘములు మానవునిచే నిర్మించబడినవి ఎన్నో ఉన్నవని మీరెరుగు. కానీ సంఘము క్రీస్తు చేత స్థాపించబడినది. ఆ స్థాపించబడిన గల సంఘమును దేవుడు క్రీస్తు వారికి శిరస్సుగా నియమించి, క్రీస్తుకు అధికారమును సంఘము పైన నియమించి, క్రీస్తు చేత పాలింపబడుతున్నటువంటి ఈ సంఘము గ్రంథములో వ్రాయబడిన సంఘము. గ్రంథములో సంఘములు ఉన్నాయా, సంఘము ఉన్నదా? ఏమండి, గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో సంఘములు ఉన్నాయా, సంఘము ఉందా? సంఘము ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి, మీకు తెలిసింది. సంఘము మాత్రమే ఉన్నది తప్ప సంఘములు లేవు. ఎలా? సంఘములు ఉన్నవి కదా గ్రంథంలో ఎదుగో అని మీరు చెప్పవచ్చు. కానీ ఒకటి కంటే ఎక్కువైతే సంఘములు అంటాం. ఒకే ఒక సంఘము ప్రారంభము నుండి కూడా గ్రంథములో పరిచయం అవుతూ వస్తూ ఉంటుంది. ఆ సంఘమే క్రీస్తు ప్రభు చేత స్థాపించబడిన సంఘం. సంఘము ఒక్కటే. ఎందుకు అనంటే శరీరం ఒక్కటే గనక. అవును కదా? శరీరములు లేవు గ్రంథంలో, శరీరం ఒక్కటే. ఆ ఒక్క శరీరమే సంఘం. అయితే రోమపత్రిక 16వ అధ్యాయంలో 15-16లో రోమపత్రిక చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక. ఇక్కడ సంఘములు అని ఉన్నది కదా, మీరెలా చెప్తున్నారు అని అంటారేమో. 16 చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇక్కడ సంఘములని ఉన్నది కదా, సంఘం అంటున్నారేంటి అని అంటారేమో. అంతేనా? సంఘము అంతే, సంఘములు కాదు. ఈ సంఘముగా పిలువబడినటువంటి, ఈ యొక్క సంఘాలుగా పిలువబడినటువంటి వీరంతా కూడా క్రీస్తుకు సంబంధించిన వారు అని చెప్పారు. ఆ క్రీస్తు ఒక్కడే, క్రీస్తు విభజింపబడలేడు. అవునా కాదా? కనుక క్రీస్తు ఒక్కడే కనుక సంఘం ఒక్కటే. మరి కొరింథీలో ఉన్న సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము, థెస్సలోనికలో ఉన్న సంఘము, ఫిలిప్పీలో ఉన్న సంఘం, ఆ సంఘములన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినవి కనుక ఆ ఒక్క క్రీస్తు చేత మాత్రమే స్థాపించబడినటువంటి సంఘములో వారందరూ సభ్యులు. ప్రాంతం మారినప్పటికీ కూడా ఈరోజు గ్రంథం మారదుగా, చేతిలో ఉన్న గ్రంథం మారదు. ప్రాంతం కూడా గ్రంథములో ఉన్న సిద్ధాంతం మారదు. ఏరియా మారినప్పటికీ కూడా అపోస్తుల బోధ మారదు, సిద్ధాంతం మారదు. శిరస్సు ఒక్కడే కనుక సంఘము ఒకటే. ఈ యొక్క సంఘము, ఇటువంటి సంఘము దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది? ఈరోజు మనం ఆలోచిద్దాం. క్రొత్త నిబంధన సంఘముతో గల దైవికమైనటువంటి సంబంధం ఏమిటి? మొట్టమొదటగా ఇది ఆలోచిద్దాం. దేవునితో గల సంబంధం. మొట్టమొదట సంఘము దేవునితో గల సంబంధం. చూడండి, గమనించండి ఈ విషయాన్ని. దేవునితో గల సంబంధం. సంఘము ఎటువంటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నది? మనము మెల్లగా చక్కగా చూచే ప్రయత్నం చేద్దాం. సంఘము అనగానే ఎవరు?
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. సంఘము అనగానే మరొక మారు గుర్తు చేస్తున్నాను మీకు, అంతే. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అన్నాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అంటే సంఘము ఎవరు? సంఘము అనగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. క్రీస్తు వీరినే పరిశుద్ధులు అంటారు. క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులే సంఘము అనే స్పష్టత గ్రంథం మనకిస్తుంది. మీరేమైనా కాదంటారా బ్రదర్స్? అంతేనా? అంతే. యేసుక్రీస్తు రక్తము ఎవరినైతే కడగదో వారు సంఘంగా పిలువబడరు. అవునా? రక్తం ఎప్పుడు కడుగుతుంది? బాప్తిస్మం ద్వారా కడగబడుతుంది. పాప క్షమాపణ, అవునా కదా? ముందు బాప్తిస్మం తర్వాత పాపం పోద్దా? బాప్తిస్మానికి ముందు పాపం పోద్దా? బాప్తిస్మం పొందిన తర్వాత పాపం పోద్ది కదా. ఎందుకు అనంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది ఇలా. ఏమని? పేతురు 38 నుంచి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, చూసారా, మొట్టమొదట మనసు మార్చుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. బాప్తిస్మం పొందాలి. అప్పుడు పాపం కడిగి వేయబడుతుంది. అప్పుడు ఎలా యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం ప్రమే, అవునా కదా? యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారి యొక్క పాపము క్షమించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు పాపముండగా పరిశుద్ధాత్ముడు మానవ హృదయంలోకి ప్రవేశించడు. అవునా? పాప భ్రష్టులమై పాప పంకిలమైనటువంటి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండటానికి రాడు. మొట్టమొదటగా పాపమును కడిగి వేసుకోవాలి. పాపం కడుక్కోవాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలా. దానికంటే ముందు మారు మనసు పొందాలా, అంతే కదా. కనుక ఈ స్థితిలో పిలువబడినటువంటి వారు పరిశుద్ధులు. అలాంటి పరిశుద్ధులు ఏమంటారు అంటే పరిశుద్ధులను దేవుని ప్రజలు అంటాం కదా. చూడండి, సంఘానికి దేవునికి ఉన్నటువంటి సంబంధం చెప్తున్నాను. పాత నిబంధన నుంచి కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18, 19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం చదవండి. ఎవరన్నా అందరు తీసిరండి. మరియు యెహోవా, చూసారా, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి అన్నిటిని గైకొందు అని. స్వకీయ జనము అన్నాడు ఇక్కడ. స్వకీయ జనం. స్వకీయ జనం ఏం చేస్తారు? సొంత ప్రజలు ఏం చేస్తారంటే ఆజ్ఞలు గైకొంటారు. చదవండి బ్రదర్. 19. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు. ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనం అండి. ప్రతిష్ఠిత జనం అంటే ప్రతిష్ఠింపబడిన వారు, అంటే దేవుని కొరకై సమర్పించుకున్న జనము, స్వంత జనము. దేవునితో సంఘమునకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే స్వంత జనము, ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలు. ఇదే విధానంలో క్రొత్త నిబంధనలు కూడా మాట్లాడతాడు. క్రొత్త నిబంధనలు కూడా ఇదే విధానంలో మాట్లాడతాడు. ప్రతిష్ఠిత జనము. 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తయారుపరుచుకొనెను. అంటే దేవుడు మానవునితో ప్రారంభంలో దేవునికి ఉన్నటువంటి సంబంధం స్వంత జనము, ప్రతిష్ఠిత జనము. ఈ రకమైనటువంటి సంబంధంతో దేవుడు ప్రారంభంలో పరిశుద్ధులైనటువంటి భక్తులతో పెట్టుకున్నటువంటి సంబంధం. క్రొత్త నిబంధనలో కూడా ఇదే విధానంలో మాట్లాడతాడు. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ గ్రంథం ఇలా మాట్లాడుతుంది. దేవునికిని మానవునికిని గల మధ్య సంబంధం. ఇక్కడ ఉత్తిగా మానవునికినంటే
సంఘమునకును అనే భావనలో మనం ఆలోచించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఒక 4 పెద్ద పదాలను వాడటం జరిగింది. ఏంటి? మరలా చదవండి. ఇప్పుడు ఏర్పరచబడిన వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, తర్వాత పరిశుద్ధ జనము, తర్వాత దేవుని సొత్తు. చూడండి, ఇక్కడ దేవుని సొత్తైన ప్రజలు అంటే ద్వితీయోపదేశకాండంలో కూడా ఇదే మాటను వాడటం జరిగింది. అవునా కదా? స్వకీయ జనము, ప్రతిష్ఠిత జనము. అందులో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏర్పరచబడిన వంశం. మరి వీళ్ళు కాదా స్వకీయ జనం? ఏర్పరచుకోలేదా? ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. రాజులైన యాజక సమూహం, ఇది మాత్రం లేదు అక్కడ. అప్పుడు రాజులు వేరు, యాజకులు వేరు. అవునా కదా? రాజులు రాజరికం చేయాలి, మందిర సేవ చేయాలి. వీళ్ళు ఈ పని రాజులు యాజకత్వం చేయకూడదు, యాజకులు రాజరికం చేయకూడదు. పాత నిబంధనలో చెబుతున్నాడు. తర్వాత పరిశుద్ధ జనము, ప్రతిష్ఠిత జనము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. అంటే సంఘముతో దేవునికి గల సంబంధము ప్రారంభం నుండి కూడా ఒకే విధానంలో దేవుడు చూశాడు. అవునా కదా? అర్థమవుతుందండి? తర్వాత గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5:10. దేవునితో గల సంబంధం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. దేవునికి ఒక రాజ్యము. ఈ రాజ్యం అంటే ఏమిటి? మా దేవునికి ఒక రాజ్యముగాను, తర్వాత యాజకులు. అంటే క్రొత్త నిబంధనలో చూడండి, సంఘము దేవునితో గల సంబంధం. ఎటువంటి సంబంధ బాంధవ్యాలను సంఘము దేవునితో కలిగి ఉన్నది? దేవునితో గల సంబంధం. ఏంటి అనంటే, ఒకటి దేవుని ప్రజలు అంటున్నాడు. చూడండి ఇక్కడ. అవునా కాదండి? దేవుని ప్రజలు అంటే ప్రత్యేకించబడిన ప్రజలు. సంఘములో దేవుని కొరకై యేసుక్రీస్తు రక్తంతో కొనబడినటువంటి వారు దేవుని కొరకు ఉంటారన్నమాట. సంఘము దేవునితో గల ప్రత్యేకమైన సంబంధం ఏంటంటే కొనబడిన వారు. ఎవరు? దేవుడు కొనుక్కున్నారు. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మరలా మీకు డౌట్ క్లారిటీ ఇస్తాను, నేను చదువుతాను. నేను మాట్లాడిన మాటకు గ్రంథంలో ఉన్న మాటకు టాలీ ఒకసారి చేయండి. నీవు ఆ గ్రంథమును తీసుకు యోగ్యుడవు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు వధింపబడిన వారవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను. అంటే యేసుక్రీస్తుతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. చూడండి, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఎవరి కొరకు కొన్నారు? మీకు అర్థమవుతుందా? ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరక, దేవుని కొరక? దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను కొనుక్కున్నాడు. am I right? అవునా కదా? ఏమిచ్చి కొన్నాడు? క్రీస్తు ప్రభుల వారు రక్తము కార్చి రక్తంతో మనలను కొనుక్కున్నాడు. అంటే సంఘము, క్రొత్త నిబంధన సంఘము దేవునితో గల సంబంధం ఏమిటి అంటే కొనబడిన వారు. పరిశుద్ధపరచుకొన్నాడు. అవునా కదా? ఏర్పరచుకొన్నాడు. నిన్ను యాజకునిగా చేశాడు, నిన్ను రాజుగా చేశాడు. చూడండి, దేవునితో సంఘమునకు ఉన్నటువంటి అవినభావ సంబంధం ఎలా ఉంది? ఈ సంబంధము, యు ఆర్ ద స్పెషల్ మ్యాన్. అవునా కదా?
నువ్వు ప్రత్యేకింపబడిన మనిషివి. నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి కావు. దేవుడు నీతో పెట్టుకున్న సంబంధం ఎటువంటిది అంటే, క్రొత్త నిబంధనలో డైరెక్ట్గా నువ్వే దేవునికి స్తుతి యాగములు, నువ్వే దేవునికి బలి ఇవ్వాలి. అవునా కాదా? నువ్వే దేవుని ఆలయం. దేవుడు పెట్టుకున్న సంబంధం ఏమిటంటే డైరెక్ట్గా యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అవునా కాదా? మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ప్రజలు, దేవుని జనాంగం. అవునా కాదా? ఐమ్ రైట్? తర్వాత ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రతి కట్టడమును 21-22 వచనాలు. ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలం అందుగాను కట్టబడుతున్నాం. దేవునికి నివాస స్థలం. సంఘమునకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే నివసించటానికి కట్టుకున్నటువంటి ఆలయం. ఎవరు? మనము. ఎవరు నివసించటానికి అంటే మనలో దేవుడు నివసించటానికి కట్టుకున్న ఆలయం ఇది. అవునా కదా? అంటే దేవునికి మనకు, మీ ఇంటికి మీకున్న సంబంధం ఏంటి బ్రదర్? అది మీ ఇల్లని గ్యారెంటీ ఏంటి? ఏమున్నాయి మీ దగ్గర? ఆధారాలు, డాక్యుమెంట్స్. ఈ ల్యాండ్ నాది, ఆ డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది, ఇదిగో ఎవిడెన్స్. ఈ ఇల్లు నాది. నీకు ఇల్లుకి గల సంబంధం ఏంటి? అదే కదా. ఇప్పుడు నీకు దేవునికి గల సంబంధం ఏనాడు? ఎలా? యేసుక్రీస్తు ద్వారా ఇంత వెల చెల్లించి, ఇంత అంటే ఇంత ఎంత? యేసుక్రీస్తు ప్రాణం పెట్టెంత, అది ఇంత అని చెప్పలేం. ఎంత ప్రేమ ఉంటే ప్రాణం పెడతారు? నా కోసం నా భార్య జైలుకి వెళ్ళగలదా? ఏమో, జైలుకి అయితే వెళ్ళగలదు. ఉరి శిక్ష, మా ఆయన కోసం నన్ను చంపేయండి, రాగలదా? బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది. ఒక ఆవిడ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరు? అబిగైలు. నాబాలు చేసిన దోషమునకు ఈ దోషము నాదని ఎంచుము. అయ్యా నా ఏలినవాడా, ఈ నాబాలు మోటువాడు, అతన్ని క్షమించు, ఈ దోషము నాదని ఎంచుము. బా, ఎలాంటి అద్భుతమైన సందర్భాలు తెలుసా? ఒక భార్య భర్త తప్పు చేసినప్పుడు ఆ భర్త తప్పుని నాదని ఎంచు అని దావీదుతో చెప్తుంది అబిగైలు. ఎంత గొప్ప భార్య అంటే తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 25-25లో ఉంటుంది ఈ మాట. మామూలు విషయం కాదు ఇది. అది తర్వాత చూద్దాం, మన సబ్జెక్ట్ కాదు అది. టాపికల్ బేస్ అంటే నాది ఇది క్యారెక్టర్ స్టడీ కాదు. ఇప్పుడు ఇది టాపికల్ బేస్ మీద మనం లెసన్ టీచింగ్ చేస్తున్నాం కనుక మనం ఇక్కడ వద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెలపెట్టి కొనుక్కున్న ప్రాపర్టీది. అవునా కాదా? మనం తీసుకువెళ్ళి ఒక రేకు మీద రాసి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు బ్రదర్ మోహన్, లేదంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు చిన్నపాల్, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు చైతు, సమ్ XYZ తీసుకెళ్ళి తీసుకెళ్ళి పాతేస్తాం. అవునా కదా? అయితే నీకు ఒక మాట, ఈ ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది ఒకసారి చెప్పండి. 6 లీటర్ల రక్తం ఉన్న ఈ దేహం, 50, 60, 70 కేజీలు ఉన్న ఈ దేహం, అవునా? 2 కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులున్న ఈ దేహం ఎవరికి సంబంధించిన ఈ దేహం? దేవునికి ఈ దేహానికి సంబంధం ఏమిటి అసలు? ఏ సంబంధంతో దేవుడు చూస్తున్నాడు? ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు తీసుకున్న స్థలాన్ని, ఆ స్థలానికి నీకు మధ్య సంబంధం ఏంట్రా అని అడిగినప్పుడు మధ్య కాగితం పెడతాం చూడండి. ఒక బాండ్ పేపర్, ఒక స్టాంప్ ఉన్నటువంటి పేపర్, ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక MRO సంతకం పెట్టిన సీల్ పెట్టినటువంటి డాక్యుమెంట్ని చూపిస్తాం. బట్ నీకు మాట చెప్తాను విని. ఇప్పుడు నీకు దేవుని సంబంధం ఏమిటి అసలు? ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏముంది అంటే క్రీస్తు ముద్ర ఉండాలా, పరిశుద్ధాత్మని ముద్ర ఉండాలా, దేవుని ముద్ర ఉండాలి. ఈ 3 ముద్రలు ఉంటేనే ఈ దేహం దేవునికి సంబంధించింది. సీల్. అవునా కదా? లేకపోతే ఈ దేహం దేవునికి సంబంధించింది కాదు. ఈ ముద్ర ఉన్నవారి ప్రవర్తన నియమం, ప్రవర్తన జీవితం, ఈ ముద్ర ఉన్నవారి జీవన విధానం, జీవన సరళి ప్రత్యేకమైనది. దేవుని ముద్ర, శుద్ధాత్మ ముద్ర కలిగినటువంటి ఈ దేహం ప్రత్యేకమైన జీవన సరళిని కలిగి ఉంటుంది, ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉంటుంది. ఏంటా ప్రత్యేకమైన జీవన విధానం అంటే పరిశుద్ధతను కలిగి ఉంటుంది, ప్రేమను కలిగి ఉంటుంది,
దయను కలిగి ఉంటుంది, కరుణను కలిగి ఉంటుంది, పాపాన్ని క్షమించే గుణాన్ని కలిగి ఉంటుంది. అవునా కదా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే క్రీస్తుకు లాంటి గుణగణాలు కలిగి ఉంటుందన్నమాట. అప్పుడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్. అంతే కదా? అంటే దేవునికి మనిషికి గల సంబంధం ఏమిటి? ఎందుకు తెలుసా ఈ విషయాన్ని చెబుతున్నాను? ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. అంటే డైరెక్ట్గా దేవుడి యొక్క రూపాన్ని మలిచేటప్పుడే ఆయన పోలిక, ఆయన స్వరూపంతో మలచాలనుకున్నాడు దేవుడు. ఆయన పోలిక స్వరూపం ఎలా ఉంటుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి పత్రికను చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో, పోలిక స్వరూపం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పాడు. దేవుడు చూడండి ఎలాంటి వాడు, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. రైట్. ఈ మూడింటిని అర్థం చేసుకుందాం. అక్షయుడు అని అంటే, అక్షయుడు అంటే ఏమిటండి? క్షయము కానివాడు, అంటే నాశనము లేని పోలిక. దేవుని పోలికను ఎవరన్నా నాశనం చేయగలరా? ఆయన స్వరూపాన్ని. తర్వాత అదృశ్యుడు అంటే, అదృశ్యుడు మానవ నేత్రాలకు అగోచరుడు, మానవ నేత్రాలకు కనబడని వాడు దేవుడు. అలాంటి పోలిక స్వరూపం పంచాడు మనల్ని కూడా. ఎలాంటి నాశనము లేని పోలిక, నాశనము లేని స్వరూపం, కనిపించని మానవ నేత్రాలకు కనబడనటువంటి పోలిక స్వరూపం. తర్వాత అద్వితీయ దేవునికి అన్నాడు. అద్వితీయ అంటే ఒక్కడే, అద్వితీయ అంటే ఒక్కడే అని అర్థం. అంటే దేవునికి లాంటి దేవుడు మరొకడు పోలి ఉండడు ఈ ప్రపంచంలో. అవునా కాదా? ఎవరైనా ఉంటారా? మనిషికి లాంటి మనిషి పోలి ఉండొచ్చు, కానీ తేడా ఉంటుంది. చూడండి, ఉండదా? ఏది? నీ ఐరిస్తో ప్రక్కన ఉన్న నీకు లాంటి పోలిన మనిషి ఐరిస్ని ఒకసారి టాలీ చేయండి. మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ కాదు. ఒక మనిషికి లాంటి మనిషి పోలికలు అంటే హావభావాలు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట మ్యాచ్ అవ్వదు. ఏమండి, మనిషికి లాంటి మనిషిని పోలి ఉంటాడా? పోలు ఉండొచ్చు కానీ మ్యాచ్ అవ్వడు. ఫింగర్ ప్రింట్లో కావచ్చు, ఐరిష్లో కానివ్వచ్చు, డిఎన్ఏలో కానివ్వచ్చు, ఎక్కడో ఒక చోట టెస్ట్ చేస్తే తెలిపోద్ది. మరి దేవుడికి లాంటి దేవుడు ఎవడన్నా పోలిన వాడు ఎవడన్నా ఉంటాడు? మీరు చెప్పండి ఇప్పుడు. అలాంటి పోలిక, అలాంటి స్వభావం దేవునిది, అలాంటి స్వరూపం దేవునిది. ఆ స్వరూపం, పోలిక, స్వభావం, అలాంటి పోలిక స్వరూపం నీకు పంచాలని దేవుడు అనుకున్నాడు. చూడు, మన పోలిక మన స్వరూపమందు నరులను చేయుదమో. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనిషికి లాంటి మనిషే పోలి ఉన్నప్పుడు మనిషి ఒక్కడే, అలాంటి పోలిక స్వరూపం కలిగిన వాడు ఒక్కడైనప్పుడు, అవునా కదా? అందుకని ఆధార్ అంటాం. అవునా కదా? ఆధార్. ఇప్పుడు నా నంబర్ ఇంకొక నంబర్తో మ్యాచ్ కాదు. ఇది ఎంత నిజమో, దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కడే దేవుడు. ఇద్దరు ఉండరు, ముగ్గురు ఉండరు, నలుగురు ఉండరు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అందుకనే దేవుడు అనే ఏకవచనంతో పిలిచాం ఆయన్ని. దేవుళ్ళు కాదు, దేవుడు. అవునా కదా? మీకు అర్థమైందండి? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? నిజమండి ఇది. అలాంటి పోలిక స్వరూపాన్ని పంచి దేవుడు నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులే కదా. ఈ పరిశుద్ధులైనటువంటి సంఘముగా పిలువబడే నీకు, నాకు దేవునికి గల మధ్య సంబంధం ఏమిటి? ఎలాంటి సంబంధం ఉంది? ఒకసారి మీరు ఆలోచించండి. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. దేవుడంటే అది. అద్వితీయుడు అంటే ఒక్కడే కదా. అక్షయుడు అంటే నాశనం లేనివాడే కదా. అవునా కాదా? నీ ఆత్మ కూడా నాశనం లేదు. చచ్చిపోతే శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదంటాడు. అవునా? నాశనం లేని ఆత్మను దేవుడు నీకు పంచాడు. తర్వాత ఇంకోటి అదృశ్యుడు, కనబడదు. ఆత్మ కనబడుతుందా? నీలో ఉన్న ఆత్మ. ఇప్పుడు ఈ పేరు పెట్టాను కదా, జాన్ తిమోతి అనే నేను అని. ఎవరు? ఈ ఆకారాన్ని బట్టి మీరు చెప్తున్నారు కదా. అంటే శరీరానికి ఆ పేరు ఆత్మ. నేను ఇలాగే ఉన్నానండి, పడి చనిపోయాను అనుకోండి, ఫ్రీజర్ బాక్స్లో నన్ను వేసేసి పడుకోబెట్టేసి, అవునా? మొన్న ప్రకాష్ గంటలు గారు మంచి దైవజనులు చనిపోయారు కదా. ఆయన పడుకోబెట్టిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నారు మరి? లేరు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఆలోచించండి. అంటే ప్రకాష్ గంటలు ఎవరు? ఆయన లేరు అక్కడ. మీరే ఆలోచించండి. ఆయన లేరా? లోపల లేరా? లేరు కనుకనే ఏడుస్తున్నారు.
కనబడుతున్నాడా ఆయన? వెళ్ళేటప్పుడు కనిపించి గుడ్ బై టాటా అని చెప్పేసి వెళ్ళారా? అంటే కనబడనటువంటి రూపం. దేవునికి రూపం లేదు, ఆకారం లేదు. దేవుడు ఎలా ఉంటాడని చెప్తే యోహన్ 4:24 దేవుడు ఆత్మ అన్నాడంటే బస్ అనో కదా. ఆత్మ ఎలా ఉంటుంది? ఇదిగో కెమెరాలో ఆత్మను బంధించి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుంది? బోల్డ్ వీడియోలు యూట్యూబ్లో దొరికితే మీరు చూడండి. నీడ లాంటి ఆత్మలు నీడలు కావు, అవునా కదా? ఆత్మ అదృశ్యమైనది. అంటే ఆత్మను మానవుడు చూడలేడన్నప్పుడు యూట్యూబ్లో ఎలా బంధిస్తున్నారు? మానవ నేత్రాలకు కనబడనిది మనిషి కనిపెట్టినటువంటి కెమెరాలకు కనబడుతుందా? మీరు ఆలోచించండి ఒకసారి. కెమెరా మనల్ని కనబెట్టలా, మనం కెమెరాని కనిపెట్టాం. అంటే మానవుడు కెమెరాని కనిపెట్టాడు. మనిషి కనుగొన్న కెమెరా ఆత్మను పట్టుకుంటుంది, కానీ మనిషి మాత్రం పట్టుకోలేకపోతున్నాడు. కెమెరా నిజంగా ఆత్మను పట్టుకుంటుందా? ఆత్మను ఫోటో తీస్తుందా? అసలు ఫోటోకు కనిపించనిదే ఆత్మ. చాలామందికి తెలియక ఆలోచిస్తుంటారు. పాపం వాళ్ళకి గ్రంథం అర్థం కాలేదు. ఆత్మ అంటే కనబడదు. దేవుని యొక్క రూపం ఏంటంటే అదృశ్యుడు. గ్రంథం చెప్పింది మన పోలిక మందు నరులను చేయుదము. దేవుని యొక్క పోలిక స్వరూపం ఏంటంటే ఆత్మ రూపం. నీలో దాచిపెట్టినటువంటి ఆత్మ నీకు కనబడకుండా కెమెరాకి ఎలా కనబడింది? అంటే నీకంటే కెమెరా గొప్పదనే కదా? అంతే కదా మరి. కెమెరా నీకన్నా గొప్పదనే కదా. నీకంటే గొప్పది ఏది లేదు, నీకంటే శ్రేష్టమైనది ప్రకృతిలో ఏది లేదు. అలాంటి నీవు సంఘముగా పిలువబడిన తర్వాత యేసుక్రీస్తు రక్తంతో కడగబడి దేవునికి ప్రజగా, దేవునికి స్వకీయ జనముగా పిలువబడిన తర్వాత దేవుడు నీలో నివసించటానికి నిన్ను మలుచుకున్న ఒక ఆలయంగా దేవుడు నిర్మించుకున్న తర్వాత నీకు ఆయనకు మధ్య గల సంబంధం ఎలా ఉంటుంది అంటే యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్, అవునా కాదా? నీవు దేవుని ఇల్లుగా పిలువబడ్డావు. ఇప్పుడు దేవునికి ఇంటికి మధ్య సంబంధం ఏమిటి? ఈ ఇంటికి దేవునికి మధ్య సంబంధం, నీకు నీ ఇంటికి మధ్య సంబంధం ఒక డాక్యుమెంట్ అయినప్పుడు, ఎవిడెన్స్ అయినప్పుడు, దేవునికి సంఘమునకు మధ్య సంబంధం ఏమిటి అని అంటే పరిశుద్ధత. అంతే కదా? క్రీస్తు ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర, దేవుని ముద్ర, ఇవే ఎవిడెన్స్. ఎలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి చూడండి. దేవుడు నివసించడానికి ఈ దేహం పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండడానికి వచ్చారంటే దేవుడు. ఆయన ఉండడానికి నుంచి ఆయన ఇంట్లోకి వస్తాడు, ఆయన ఇల్లే నుంచి ఈ ఇంట్లోకి వస్తుంది, అవునా కదా? ఇది దేవుని ఇల్లు. ఒక డాక్టర్ గారు అన్నారు, మాడగడలో నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న సన్నివేశం. అయ్యా మీ దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. అంత దేవుడు మానవ హృదయాల్లో ఎలా ఉంటాడు? నీ హృదయం ఎంత ఉంది చెప్పు అన్నాడు. ఇంతే అన్నాడు. హృదయం ఎక్కడ ఉంటుంది బ్రదర్ అన్నాడు. సార్ హృదయం ఎక్కడ ఉంది సార్ నేను అడిగాను ఆయనకి. మీరు ఎంబీబీఎస్ చదువుకున్నారు కానీ సార్ మీకు హృదయం ఇక్కడ లేదని సంగతి మీకు తెలీదు. హృదయం ఎక్కడ ఉందనంటే ఇదిగో గుజ్జులో ఉంటుంది సార్, మెదడులో ఉంటుంది హృదయం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4:12 చెప్పింది, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించూరుచు ఏంటంటే వాక్యం దూరిపోద్ది, అవునా కాదా? అంటే హృదయం యొక్క తలంపు ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది, అది ఆలోచిస్తుంది. హృదయం ఎక్కడుంది? ఇప్పుడు మనం అంటాం ఆలోచనలు వస్తాయంటామా? ఎక్కడి నుంచి అంటాం? ఇక్కడి నుంచి వస్తాయి. ఆలోచించే లోపలే, ఎక్కడైతే ఆలోచిస్తున్నామో దాని లోపలే హృదయం ఉంది. అక్కడ ఉంటాడు సార్ దేవుడు. ఎలా ఉంటాడు సార్? ఒక డిఎన్ఏ పొడవు ఎంత ఉంటుంది సార్ అని అడిగాను నేను. ప్రేగులట, మన చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఉన్నాయి కదా, తీసి కరెక్ట్గా కట్ చేసి పరిస్థితి ఒక షటిల్ కోట్ అంత ఉంటుందట. అంత పెద్ద ప్రేగు ఈ కడుపులో ఎలా ఉంది సార్ అన్నాను నేను. అన్నాను జానెడు పొట్టలో అంత పెద్ద ప్రేగు ఎలా ఉంటుంది సార్? అవునా, డిఎన్ఏ ఎంత ఉంటుంది సార్ అని అడిగాను. ఒక డిఎన్ఏ ఎంత పెద్దది సార్ అని. అది చాలా పెద్దది అన్నాడు. డిఎన్ఏ ఎక్కడి నుంచి తీస్తారు సార్? బ్రదర్ శాంపిల్ ఎంత? ఒక చిన్న 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇలా జస్ట్ స్మీర్ తీస్తారు. ఆ స్మీర్ ఈ శరీరంలో లేనిది, అవునా కాదా? ఆ డిఎన్ఏ ఎంతంటే ఒక చాలా ఇంచుమించుగా కొన్ని సెంటీమీటర్ల పొడవు, సెంటీమీటర్లు కాదు కిలోమీటర్లు కూడా ఉంటుంది, నష్టమేమింది? అంత పెద్ద డిఎన్ఏ ఎలా ఉంటుంది సార్ నాకు చెప్తారా అన్నాను నేను. మాటలు లేవు, పడిపోయాయి సార్కి. అంత పెద్ద డిఎన్ఏ ఒక్క చుక్క రక్త కణంలో ఉండగా లేనిది, అంత పెద్ద దేవుడు నేను నివసించటానికి కట్టుకున్న ఈ గుడారం అన్నప్పుడు నేను బైబిల్ నమ్ముతాను సార్. దేవుడు ఎక్కడైనా ఉండగల సమర్థుడు, అందుకనే దేవుడు అంటాం ఆయన్ని, అవునా కదా? లేకపోతే దేవుడు అని ఎందుకు అంటాం? ఎక్కడైనా ఉండగల సమర్థుడు. సార్ చూద్దామా? అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 6వ అధ్యాయం, నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరమట? జీవము గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నివసించడమే గొప్ప అయినప్పుడు సంచరించడం ఇంకెంత పెద్ద, చూడండి ఒకసారి ఆలోచించండి. అవునా కదా? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును. నేను ఒక మనిషి హృదయంలో కూడా నివసించగల శక్తి సామర్థ్యం కలిగిన వాడను గనక నేను నీకు దేవుడై ఉంటాను. అంతే కదా? అవునా కదా? వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అంటున్నాడు. ఎవరి నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నాడు ఇక్కడ? విగ్రహ ఆరాధికులతో, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అంటున్నాడు. చూడండి 14 వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, అవిశ్వాసులకు దూరంగా ఉండండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో అంటే దయ్యంతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. కనుక అటువంటి వారికి ఏమవ్వాలన్నాడు? వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులనై ఉందురు, కుమారులను కుమార్తెలనై ఉందురు. అంటే చూడండి, సంఘమునకు, క్రొత్త నిబంధన సంఘానికి దేవునితో మధ్య గల సంబంధం ఏమిటి అని అంటే, ఇక్కడ చూసాం ఆయన ప్రజలు, తర్వాత దేవునికి కుమారులట. అవునా? కుమారులు కుమార్తెలు. ఏంటండి ఇలాంటి యొక్క సంబంధం ఉంది? ఇప్పును దేవునికి మధ్య గల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం. అవునా కదా? నేను మీకు తండ్రినై ఉందనండి. ఇక్కడే ఎక్కడుంది? మీకు తండ్రినై ఉందను. కుమారులు తండ్రి కదా మనకి. అవునా కదా? తర్వాత దేవుడు అంటే అర్థం ఏమిటి చెప్పగలరు? దేవుడనై ఉందనంటే దేవుడు అంటే అర్థం ఏమిటి బ్రదర్? వెరీ గుడ్, మీకు పాఠం చాలా అద్భుతంగా గుర్తుంది. దేవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభావుడు, స్వీయ ఉనికి. దేవుడు అంటే స్వయంభావుడు, స్వీయ ఉనికి గనవాడు. అనగా అర్థం ఏమిటి అనంటే తనకు తానుగా ఉన్నవాడు. ఎవరో కలిగిస్తే లేడు ఆయన, ఎవరో చెబితే నేను ఉన్నాననేవాడు కాదు. అందుకనే నిర్గమకాండం 3:14లో నేను ఉన్నవాడనో అనేవాడనై ఉన్నానంటాడు. అవునా కదా? అవునా? అందుకనే అక్షయుడు అంటే అర్థం ఏమిటండి? అక్షయుడు అంటే అర్థం ఏమిటి? అక్షయుడు, నాశనం లేదు. దేనికి? ఉదాహరణకు నాశనం లేని దానికి ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. మీకు తెలుసా అండి? దేనికి? శక్తి అని మనం చెప్పుకుంటాం కదా, శక్తి కట నాశనం లేదు. ఆ శక్తి అంటే దేవునికి ప్రారంభం లేదు. మీకు అర్థమవుతుందా? దేవునికి ముగింపు కూడా లేదు, దేవునికి ప్రారంభం లేదు. అందుకే ఆయన అక్షయుడు, కనుక ఆయన్ని స్వయంభావుడు అంటాం. కనుక స్వీయ ఉనికి తానుగా ఉన్నవాడు, దట్ ఈస్ గాడ్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎన్ని కోణాల్లో మనం మాట్లాడుతున్నాం చూడండి. అలాంటి ఆయన మనకు తండ్రి. ఇప్పుడు ఉదాహరణకు నాకు తండ్రి అని ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన తనకు తానుగా ఉన్నవాడు కాదు. ఆయన ఒక మానవుడు, మానవ మాత్రుడు. అవునా కాదా? ఆయనకు నేను కుమారుణ్ణి కదా. కానీ దేవుడు అనగానే స్వయంభావుడు, స్వీయ ఉనికి గలవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ మీన్స్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభావుడు. అక్షయుడు, ప్రారంభము లేనివాడు, ముగింపు లేనివాడు, నాశనము లేనివాడు దేవుడు. దేవుడు అనంటే ఒక మంచి మాట ఇంకోటి అంటే నిత్యుడు. దేవుడు అనంటే నిత్యుడు. నిత్యుడు అని ఆయనకు పేరుందండి. 40:28 యెషయా గ్రంథంలో మీరు చూస్తే అర్థమవుద్ది. యెషయా 40:28. ఆయన ఎవరట? నిత్యుడు. ఆయననే అక్షయుడు అంటారు. నిత్యుడికి నాశనం ఉంటుందా? నిత్యుడు ప్రారంభం ఉంటుందా? ముగింపు ఉంటుందా? నిత్యునికి ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. దట్ ఈస్ గాడ్. అలాంటి దేవుడు మానవునితో గల సంబంధం ఏమిటి అని అంటే అద్భుతమైన బంధం, తండ్రి. క్రొత్త నిబంధనలో. అవునా కాదా? ఏంటండి ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అవునా కదా?
ఆ దేవునికి కుమారుడు అని అంటే ఇంకొక అద్భుతమైన మాటలో పిలిచాడు. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:14 మనము కుటుంబమట. దేవునికి క్రొత్త నిబంధన సంఘమునకును దేవునికి గల సంబంధం ఏమిటంటే దైవిక కుటుంబం. ఏ కుటుంబము? ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ ద గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబం. ఎఫెసీ 3:14లో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థమైందండి? ఈ పాఠం ముగింపులోకి వస్తున్నాను. దేవునితో మనిషికి అనగా క్రొత్త నిబంధన సంఘమునకు గల సంబంధం. ఫ్యామిలీ ఆఫ్ గాడ్, అవునా కదా? హోలీ ఫ్యామిలీ, డివైన్ ఫ్యామిలీ ఇది. ఓకేనా? ఎందుకంటే గాడ్ ఈజ్ డివైన్, అవునా? పరిశుద్ధుడు దేవుడు కనుక దైవికమైనటువంటి కుటుంబం, పరిశుద్ధ కుటుంబం ఆయన ఏర్పరచుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? పాఠం అర్థమవుతుందా? రైట్. అంటే దేవునితో గల సంబంధం ఏమిటంటే కుటుంబము, దైవిక కుటుంబం అనే సంబంధము. ఆ తర్వాత కుమారులు కుమార్తెలు అనేటువంటి సంబంధం, దేవునికి నివాస స్థలము అనేటువంటి సంబంధం, దేవునికి ఒక రాజ్యము, చూడండి సంఘము, యాజకులు, ఏర్పరచబడిన వంశము, స్వీయ జనాంగము, ఇలాంటి సంబంధంతో దేవుడు సంఘములు కలిగి ఉన్నాడు. పాత నిబంధనలు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో చెప్తాను మీకు. ఓకేనా? ఇది చెప్పి నేను ముందుకు వెళతాను. ప్రకారంగా రాసినటువంటి పత్రికలో చూసాం కదా, 2 కొరింథీ 6:18లో 2 కొరింథీ 6:18 ప్రకారంగా, అదే 16, 17, 18 ప్రకారంగా దేవుడు నివసించాలంటే ఏం చేయాలి? మనలో ఏం జరగాలి అంటే దేవునికి ఆలయంగా మలచబడాలి. ఆలయంగా మలచబడాలంటే ఏం చేయాలి? విగ్రహారాధనతో సంబంధం తెంచుకోవాలి. ఒక ఆయనతో ఉండాలంటే ఇంకొక ఆయనతో తెంచుకోవాలి. అదే అపవాది సాతానుడితో సంబంధం తెంచుకోవాలి. తెంచుకున్న దేవుని ఆలయంగా మారాలి. మనం దేవుని ఆలయంగా మారాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు. అదే వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఇన్ని జరిగితే అప్పుడు క్రీస్తు యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. రాజ్యంలో ప్రవేశిస్తే అప్పుడు మనతో దేవుడు ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఉంటాడు అప్పుడు, అవునా? లేకపోతే ఉంటాడా? మనలో దేవుడు ఉండడు లేకపోతే. ఇది కన్ఫర్మ్. పాత నిబంధన అర్థం వినండి. పాత నిబంధనలు నిర్గమకాండం 25వ అధ్యాయం, సంఘమునకు దేవునితో గల దైవిక సంబంధం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 25:8 ఒకసారి 1 నుంచి చదువుతాం. ప్రాణప్రతిష్ఠ చేయాలి. చూడండి, ఎక్కడ మొన్న ఒకసారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, అంటే ప్రాణాన్ని పోయటం, అవునా? ప్రాణం ఉన్న చోట దేవుడు ఉంటాడు, ప్రాణం లేని చోట దేవుడు ఉండడు. 1 నుంచి చదివితే చాలా అద్భుతంగా అర్థమవుద్ది. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇదిగోండి, అప్పుడు ప్రతిష్ఠార్పణ ఎలాగివ్వాలంటే మనస్ఫూర్తిగా ఇచ్చే వారి దగ్గర తీసుకోవాలా. ఇవ్వాలా వద్దా అనే వాళ్ళ చెప్తూ, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా, చూడండి, అప్పుడు పాత నిబంధనలు అర్పించిన అర్పణలు మనం ఏం అర్పిస్తున్నామంటే డబ్బు కదా. అప్పుడు ఏం అర్పించారు చూడండి, బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు, తోళ్ళు, అమ్మో, ఇవన్నీ కూడా అప్పుడు ప్రతిష్ఠార్పణలు. ఎందుకు ఇంతకీ ఈ ప్రతిష్ఠార్పణలు ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? చూడండి, నేను మీ దగ్గర ఉండాలంటే ఇవన్నీ నాకు అర్పించాలన్నాడు దేవుడు. అదేంటి, ఇవన్నీ అర్పిస్తే తప్ప ఉండడా? ఇవి అర్పిస్తే ఏం చేస్తాడో కింద చెప్తాడు చూడండి. సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు ద్రవ్యముల ధూపములు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదునకు పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇదిగో, దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలం వీటితో నిర్మిస్తే అప్పుడు నేను మీతో ఉంటాను అన్నాడు దేవుడు పాత నిబంధనలో. ఇప్పుడు దేనితో నిర్మించినటువంటి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే చాలు, నేను నివసిస్తానన్నాడు. అవునా? మీరు చూసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో,
నేను మీలో నివసించి సంచరిస్తాను, మీరు నా కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు, నేను మీ దేవుడనై ఉంటాను. విగ్రహాలతో పొత్తు పెట్టుకోకుండా నా మాట విని నా తట్టు తిరిగి యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే చాలు, ఇప్పుడు ఉంటాడు. కానీ అప్పుడు నివసించాలంటే పరిస్థితి ఏంటో తెలుసా? ఇవన్నీ మనమే అర్పించుకోవాలా? మీకు అర్థమవుతుందా? అర్పించి నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలను, నిర్మాణం చేయాలి. ఏంట పరిశుద్ధ స్థలం? ఎస్, ప్రత్యక్ష గుడారం. అందుకని అక్కడ ఒక 3 ఏంటి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు, అవునా కాదా? అక్కడ ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు, అవునా? ఆ దేవుడు ఏమైతే సెలవిస్తాడో ఆ సెలవిచ్చిన మాటను నీకు వచ్చి చెప్పాలి. అంటే నీకంటే నువ్వు కాదు, అక్కడున్న ఇశ్రాయేలుకి వచ్చి చెప్పాలి. నేరుగా డైరెక్ట్గా కనెక్షన్స్ లేవు అప్పుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు నా కుమారుడు, నేను నీలో నివసించి సంచరిస్తానంటున్నాడు. అప్పుడు నువ్వు దుర్మార్గుడివి, మానవుడు పాపి దగ్గరకు కూడా నేను రాను. నేను నివసించే దగ్గర పాప పనులు చేసిన నేను ఉండను అన్నాడు. నేను పాపుల దగ్గర ఉండను, పాపులు దగ్గర ఉండను మాత్రమే కాదు, కానీ వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తే కూడా నేను ఉండను. నా చుట్టుపక్కల కూడా చేయకూడదు. మోషేకి చెప్తాడు, ఇది పరిశుద్ధ స్థలం, హోరేబు నీ చెప్పులు తీసాయి. సీనాయి పర్వతం, ఇదిగో ఆ కొండనెవడైనా ముట్టుకున్నాడా అపవిత్రం అయిపోద్ది, అవునా కదా? సీనాయి పర్వతం ఎంత? ఆ పర్వత పంచూరం, ఎందుకంటే అది పరిశుద్ధ పర్వతం, అది అవునా కాదా బ్రదర్? అది తాకితే అపరిశుద్ధం. ఎందుకు? మానవుడు అపరిశుద్ధుడు గనక. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, అప్పుడున్నటువంటి సంబంధం, అప్పుడున్నటువంటి పాత నిలతో ఉన్న దేవునికి సంబంధం, ఇప్పుడున్న క్రొత్త నిబంధన ప్రజలతో దేవునికి గల సంబంధం చాలా అద్భుతమైన బంధం ఇది, అవునా? ఇంకా చూద్దామా? నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దానిన్నిటిని రూపమును నిర్మింపవలను. ఈ విధంగా నువ్వు నిర్మించి అందులో చేయవలసిన కార్యక్రమాలు ఉంటే అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను, లేకపోతే నేను నివసించను అన్నాడు. కనుక ఇప్పుడున్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం పత్రిక 2వ అధ్యాయం 21-22 చదివారు కదా? మరొకసారి చూద్దాం. 2వ అధ్యాయం 21-22. ప్రతి కట్టడమును అనగా మనమే ఆయనలో చక్కగా అమర్చబడితే చాలు. చక్కగా అమర్చడం. ఇప్పుడు ఒక మేస్త్రి ఇల్లు కడుతున్నప్పుడు, గోడలేపుతున్నప్పుడు ఇటుక నచ్చినట్లుగా పెట్టడు. అది సెట్ చేయడానికి తూకం గుండు వేస్తాడు, ఒక గుండు, అవునా కదా? వేస్తాడా? ఇది వంకరగా ఉందంటే దాన్ని సుత్తిచ్చి కొంచెం సెట్ చేస్తాడు. కరెక్ట్గా అమర్చబడాలి. అమర్చబడిన వారిలో మాత్రమే నేను ఉంటానని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏంటంటే ప్రతి కట్టడము ఆయనలో, ఎక్కడ అమర్చబడాలి? ఎక్కడ? ఆయనలో కాకుండా మనిషి యొక్క ప్రసంగం లేదంటే మనిషి యొక్క బోధ వలన నువ్వు యేసుక్రీస్తును గుర్చిన మాట వినుట వలన విశ్వాసం. ఏమండి బ్రదర్? నా మాట వలన కలగకూడదు. అంటే యేసుక్రీస్తులో చక్కగా అమర్చబడాలి. అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం. ఎలాంటి దేవాలయం అట? అపరిశుద్ధమైనది కాదు, పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందాలి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా, మీరు కూడా అంటే మనం అన్యులం, మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ కట్టడం ఎలా ఉండాలి ఇప్పుడంటే? ఆయనలో చక్కగా అమర్చబడాలి. చక్కగా అంటే మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి, అవునా కాదా? ఒక ఇటుక లావెక్కిపోతే దానికి ఏం చేస్తాడు తాపి మేస్తాడనంటే, నాకు ఒకసారి మొన్న పని చేస్తున్నప్పుడు చెప్పాడనంటే, మధ్యలో ఒక రాడ్ పెట్టి రాడ్ మీద కొడితే 2 ముక్కలు సరిగ్గా సమానంగా అయిపోతాయి. అలాగే కొడితే కరెక్ట్గా ముక్క వచ్చిందనమాట. అమ్మ, ఇదేదో బాగుందనుకున్నాను నేను. చూడండి, కరెక్ట్గా చక్కగా అమర్చాలి. ఒక ఇటుక ఒక ఆకారంలోకి రావాలంటే ఇనుప దెబ్బ కొట్టాలి, అవునా కాదా? ఇప్పుడు మీరు చూడండి, దేంతో? ఇనుప దండంతో వెళ్తానంటుంటాడు కదా, అది వేరులేండి, ఆ అర్థం వేరు. అప్పుడప్పుడు కొడితే తట్టుకోలేము కదా. దేంతో కొడతాడు దేవుడు? కర్ర. దేంతో దేవుడు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి కదా? ఇదే మీకు అంతేనా? శిక్ష. కుమారులైన ప్రతి వారు కూడా శిక్షలు. ఎందుకంటే కుమారులు పిల్లలమే కదా. మనం దేవుని దృష్టికి మనం పిల్లలమే. సంఘంలో కూర్చొని నీకు తల నిరిసిన వృద్ధుడు అయినప్పటికీ కూడా నీవు దేవుని దృష్టికి ఎవరు? కుమారులైన వారు శిక్షల పాలు పొందక తప్పదు, అవునా కదా? పిల్లలైనప్పుడు ఏది మీ కొట్టకుండా పెంచిన తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? మరి ఆయన తండ్రి కదా, కొట్టడా?
తిట్టడా? దారి తొలగినప్పుడు తాట తీస్తాడు, అవునుగా. చక్కగా అమర్చబడాలి కదా. ఒకవేళ ఆ అమరికలో కూడా ఎంత ఆయన సెట్ చేస్తున్నా మనం సెట్ అవ్వట్లేదు అనుకో, ఏం చేస్తాడు ఆ మేస్త్రి? ఏం చేస్తాడు? ఇటుక ఎంత పెట్టినా పడిపోతున్నానికి ఏం చేస్తాడు? నేను ఒకసారి చూశాను, ఇదిగో అవతల గోడ బోధకులు కాకుండా అనే చోట ఎంత మాలిచ్చి కొడుతున్నా పడిపోతుంది. మీరు ఎవరు చూసేలేదు, కరెక్ట్గా అదే ప్లేస్, అనేకులు బోధకులు కాకుండా అక్కడే మొత్తం పడిపోతుంది మాలని. ఇదేట్రా ఆయన ఏం చేశాడంటే బాగున్నది కూడా మొత్తం తీసాడు. ఒకసారి ఇంత పడిపోతే ఇంత తీసాడు. మళ్ళీ ఏమి ఇచ్చాడంటే పుడిసున్నం ఇచ్చాడు, కొట్టాడు. మాల్ మళ్ళీ కొంచెం గట్టి కలపమన్నాడు, కలిపి తెచ్చిన తర్వాత మళ్ళీ కొట్టాడు. మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చింది, మళ్ళా తీశాడు. అలా కథ లాభం మొత్తం తీశాడు. దీనికి తిక్క కుదిర్చాలని కొడుతున్నాడు అన్నమాట, ఫట్ 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 కొడుతున్నాడు అనమాట మాల్ ఇచ్చి. అప్పుడు సెట్టే ఇప్పుడు చూడు అన్నాడు. మీకు కూడా చెప్తాను చూడండి. మనము కూడా, ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘమునకు సంబంధించిన వారం, అవునా కదా, మనం పాత నిబంధనలో కాదు. మనకు దేవునితో గల సంబంధం ఎలా ఉండాలంటే దైవికమైన సంబంధం ఉండాలి. ఆ దైవిక సంబంధం ఒకవేళ సెట్ అవ్వట్లేదు అనుకోండి, ఆయన మనకు తండ్రి కదా, ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్ష ద్వారాగానైనా ఆ సంబంధాన్ని దేవునితో సరిచేసేసుకోవడమే. కొంతమంది ఈ మందిరానికి వెళ్ళినప్పటి నుంచేనండి నాకు కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు. అప్పుడేం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత దేవునికి స్తోత్రం, అంతా సెట్ అయిపోయింది, నాకు ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా ఉన్నాను అన్నాడు అనుకోండి. అది ఎలాంటి భక్తి అంటే కొరింథీయులకు రాసిన మొదటి 19వ వచనంలో ఉన్న భక్తి ఏంటంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల ఎవరికంటే దౌర్భాగ్యం అన్నాడు అక్కడ. ఎవరికంటే? మనుషుల కంటే. మరి మనుషుల కంటే దౌర్భాగ్యం ఎవరండి? ఒకసారి చెప్తారా? మనుషులు దౌర్భాగ్యులు అనుకుంటే మనుషుల కంటే దౌర్భాగ్యం అనేది ఏమైనా ఉందా? ఈ స్థితి పంది, అవునా కాదా? కుక్క చాలా బెటర్ అండి. పెంచుకుంటే ఇంట్లో చక్కగా మనం తినే చికెన్ ముక్కలు వేస్తాం, అది విశ్వాసంతో పడి ఉంటుంది, అవునా కాదా? ఏది పంది? ఇదిగో మా తమ్ముడు ఎబేస్ తమ్ముడు ఏం చేస్తాడంటే ఇంట్లో చక్కగా ఒకవేళ చికెన్ తెచ్చుకుంటే నమిలేసి దుమ్ములే కాదు ఉంటాడు. అప్పుడప్పుడు మనం ఏం తింటుంది, అది చారన్నం ఇస్తే తినదండి అంటది మా పాప, అమ్మాయి ఎబేజ్ భార్య. అది ఉత్తి చారుతో కలిపిస్తే తినదు. భాగ్యమా దౌర్భాగ్యం? అది ఏం పెట్టి పుట్టింది, అవునా కాదా? కొంతమంది ఇది వచ్చేవాళ్ళే, ఎందుకమ్మా రాలేదంటే ఇంట్లో కుక్కను చూసుకోవడానికి ఎవరు లేరు. ఏం తింటుంది కుక్క అంటే దానికోసం ప్రత్యేకంగా ఏం తెచ్చి పెడుతున్నారంటే పెడిగ్రీనా? అమ్మో నాయన, ఎంతది? ఒక 2000 3000 ఉంటుందేమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. మనకి ఆ పెడిగ్రీ వాళ్ళు ఎప్పుడు అది కుక్కల కోసం తినేది. వాళ్ళు నిజంగా అంత ఖరీదు పెట్టి కొని తెచ్చుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కుక్కల కంటే నీచమైనది, దౌర్భాగ్యం ఏంటంటే పందులు, అవునా కాదా? ఒకసారి 15-19లో చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చదివితే అర్థమవుద్ది. ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. మనుషులు అందరూ అన్నాడు, ఒక్కడిని వదలలేదు, ఒక్క మనిషిని వదలలేదు అక్కడ, అవునా కాదు బ్రదర్? అందరూ అన్నాడంటే ఆదాము దగ్గర నుండి ఇప్పుడున్న అదిగో చిన్నపిల్లలు, నిన్న మొన్న పుట్టిన బుజ్జి కొడుకు వరకు, వీళ్ళందరికంటే దౌర్భాగ్యుడు అంటే ఎవరు? మీకు ఈ పదం పాతని కనుక దరిద్రుడు అన్నాడు అక్కడ. ఎక్కడ? పాత నిబంధనలో. లాజారు దౌర్భాగ్యుడు ఎవరు? మనుషులందరికంటే దౌర్భాగ్యుడు కాబడలేదు. మనుషులందరికంటే దరిద్రుడు అని లాజారుని అనలా. అందరికంటే దౌర్భాగ్యుడు ఎవరంటే ఈ లోకంలో ఈ జీవనోపాధి సంపాదించుకోవటం కోసం, శరీర సుఖాల కోసం దేవుణ్ణి వాడు సంఘముగా ఎన్నటికీ పిలువబడడు. అలాంటి వ్యక్తి సంఘంగా పిలువబడడు. శరీర అవసరాల కోసం కాదు దేవుణ్ణి నమ్మేది, ఈ ఆత్మ, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ ఉందే చూడండి, ఈ ఆత్మ నడిపించుకోవాలంటే ఏం చేయాలి? అలాంటి వాడు క్రైస్తవుడు, వాడుగా పిలువబడతాడు. అందరూ సంఘంగా పిలువబడరు. అంటే దేవునికి మనిషికి గల సంబంధం ఎటువంటిది అంటే దౌర్భాగ్యపు సంబంధం కాదు. అది దేవుని వాడుకునే వాళ్ళు దౌర్భాగ్యులు దేవుని వాడుకుంటారు, అవునా? పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవుని పని కొరకై వాడబడతారు. వాళ్ళు దేవుని కొరకు వాడబడేవాడు పరిశుద్ధుడు, తన అవసరాల కోసం దేవుని వాడుకునేవాడు దౌర్భాగ్యుడు. మరి అంతేనా కాదా? అంటే నీకు బట్టలు, నీకు ఆరోగ్యం, నీకు ఇల్లు వాకిల బండి కావాలని దేవుణ్ణి నమ్ముతావా? పెళ్ళి అవ్వట్లేదని, రోగాలు పోవాలని దేవుణ్ణి నమ్ముతామా? యేసుక్రీస్తుని వాడుకుంటామా ఈరోజు, అవునా కాదా? కానీ నీవు నేను అలా మనం ఎలా ఉండాలంటే ఆయన కొరకై వాడబడాలి. అపోస్తులైన ప్రారంభ ఆది క్రైస్తవులు ఎవరైనా యేసుక్రీస్తుని వాడుకున్నారు చాలామంది. అందుకని అన్నాడు, మీరంతా నా వెంట ఎంతమంది పబ్లిసిటీ ఎందుకు వస్తున్నారు? నేను పెట్టే ఆహారం తినడం కోసం, మీ ఒంటికి పట్టిన జబ్బు నయం చేసుకోవడం కోసం, అంతకుమించి వేరేదేం కాదన్నాడు. అందుకని, అవునా కదా?
మందతో పని లేదు దేవునికి. మీరు ఆలోచించండి, సమయం అవుతుంది. మనిషికి దేవునికి మధ్య గల సంబంధం, క్రొత్త నిబంధన మానవునికి మనిషికి గల సంబంధం. దేవుడు నివసించటానికి మనల్ని మలుచుకున్నాడు. యేసుక్రీస్తు చెప్పి ముగిస్తాను, ఓకేనా? ఇక్కడ ఖాళీ లేదు, నేను చెప్పేస్తాను, రాసుకోండి. సంఘమునకు క్రీస్తుకు గల సంబంధం. ఇక్కడ రాస్తాను చూడండి టైటిల్, క్రొత్త నిబంధన సంఘమునకు క్రీస్తుకు గల సంబంధం. ఇది చెప్పి ముగిస్తాను. టక బైబిల్ చదవండి. ఎవరన్నా ఒక 10-12 వచనాలు చెప్తాను, టక చదవండి. సంఘానికి క్రీస్తుకు గల సంబంధం, దేవునితో గల సంబంధం చూసాము. యేసుక్రీస్తు గల సంబంధం చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 32 వరకు మీరు రాసుకోవచ్చు. ఏమిటి అనంటే 23 చదువుతున్నాను. క్రీస్తు సంఘమునకు శిరస్సు. యేసుక్రీస్తుకు సంఘానికి సంబంధం ఏంటంట? ఈ శరీరం సంఘమైనప్పుడు తలకాయ యేసుక్రీస్తు అట. ఏమండి, ఈ తలకి శరీరానికి గల సంబంధం ఏంటండి? అలా అడిగితే ఏం చెప్తాం సమాధానం? ఆ సంబంధమే యేసుక్రీస్తుకు సంబంధం. యేసుక్రీస్తుకు సంఘానికి గల సంబంధం ఉంది. తల లేకుండా శరీరం ఉండదు, శరీరం లేకుండా శిరస్సు ఉండదు. అలాంటి సంబంధం అది మీకు అర్థమైందా? ఏమన్నా శిరస్సు లేని సంఘాలు ఉన్నాయా? శిరస్సు అంటే ఏంటి? నేను ఇప్పుడు స్ట్రైట్గా చెప్తాను, ఓకేనా? బాధపడకండి. ఇప్పుడు ఉదాహరణకు ఈ సంఘం ఉందనుకోండి. ఇది సంఘం అంటే సంఘం కాదు, ఇల్లు, ఓకేనా? చర్చ్ అనుకోండి కాసేపు. చర్చ్ అంటే ఇది కాదు. చర్చ్ అంటే ఏంటి? సంఘం అంటే ఏమిటి? అర్థం చెప్పాను కదా. కొరింథీయులకు రాసిన 2వ వచనం ఏంటి? సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎక్లేసియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్. సంఘం అంటే దేవుని కొరకు పిలువబడి. యేసుక్రీస్తు అపోస్తులకు సువార్త అందించారు. ఆ సువార్త అపోస్తులకు అందించబడింది. అపోస్తుల సువార్త వలన పిలువబడినవారు. ఎక్కడ పిలువబడినవారు? చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు. అవునా కదా? సంఘము. దీనికి టాప్ లేపేసి ఇంట్లో ఉండగలమా? ఉదాహరణకు ఈ కప్పు మొత్తం తీసేసి, మామూలుగా వర్షం పడుతున్న ఇక్కడ హ్యాపీగా, కప్పు లేకుండా ఇల్లు ఉండదు. ఏమైనా ఉంటుందా? స్లాబ్ లేకుండా ఇల్లు ఉంటుందా? ఈ కప్పు రేక్ షెడ్ మొత్తం లేపేసేసి ఇది సంఘం ఇక్కడ వచ్చి ఆడదని, వర్షం పడుతుంది వచ్చేస్తాం. బయట వర్షం పడుతుంది బయటికి వెళ్ళిపోతామా? తడుస్తామా? వర్షం పక్కకి వెళ్ళాం. ఇంటికి ఈ పై కప్పుకు గల సంబంధం ఎలాంటిదో ఈరోజు క్రీస్తుకు సంఘానికి గల సంబంధం అటువంటిది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ తలకు ఈ శరీరానికి గల సంబంధం ఎలాంటిదో యేసుక్రీస్తుకు గల సంబంధం అలాంటిది. అంటే శరీరం లేకుండా శిరస్సు ఉండదు, శిరస్సు లేకుండా శరీరం ఉండలేదు. ఇప్పుడు చచ్చిపోయినాయి, అవునా కాదా? శవాలు కాదు, ఇది జీవము గల దేవుని సంఘం. దీని సంబంధం చెప్తాను, చాలా అద్భుతం. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ సంబంధం ఏంటంటే శిరస్సు. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. తర్వాత క్రీస్తు సేవనలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చదివేస్తాను. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే క్రీస్తే శరీరానికి రక్షకుడు అని అంటే సంఘానికి రక్షకుడు. ఈ శరీరమే ఆయన సంఘము, ఆ సంఘము ఆయన శరీరము అంటాడు. ఎఫెసీ 1:23లో, కొలస్సీ 1:18లో కూడా అంటాడు. చూడండి ఒకసారి 1:23. ఆ సంఘము ఆయన శరీరము. యేసుక్రీస్తు శరీరమే సంఘము. ఇలాగానే మీరు చూసి ఇప్పుడు 23 చదివితే అర్థమవుతుంది. 5:23లో ఏమని? క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగునా ఉన్నాడు. అంటే భార్య భర్తల కోసం రాసింది మాత్రమే కాదు, అర్థమైందా? సంఘము గురించి రాస్తూ భార్య భర్తల సంబంధాన్ని ఇక్కడ తెచ్చిపెట్టాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? క్రీస్తే సంఘమునకు రక్షకుడు. సంఘాన్ని రక్షించేది ఎవరు? దిక్కు లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా ఆ సంఘము రక్షణ లేదు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. అంటే సంఘం యేసుక్రీస్తుకు ఎలా లోబడాలా? భార్య భర్తకు ఎలా లోబడుతుందో సంఘం యేసుక్రీస్తుకు ఎలా లోబడాలా? ఏమంటే ఇది ఏమైనా జరుగుతుందా? ఇది భర్త ఇంటికి వస్తున్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో చూశాను, భార్య ఎక్కడున్న గబగబ పరిగెట్టి వచ్చేసి ఇంట్లో టక్కన కూర్చొని పోయి, ఏమండి నీళ్ళు తీసుకోండి, చేతులు కడుక్కోండి, కాలు కడుక్కోండి. అవునా కదా? ఏమన్నా ఇక్కడ సీను? అవునా? భర్త వచ్చి కష్టపడి డ్యూటీ నుంచి వచ్చి అలా భార్య పక్కింట్లో కూర్చొని అసిగేస్తుంది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది బ్రదర్? అది దాన్ని లోబడినట్టు అంటామా? అలా అక్కడ నీళ్ళు ఉన్నాయి కడిగేసుకో, ఏదో రొట్టె ఏదో చేస్తూ వంట చేస్తుంది అనుకోండి, భర్త వచ్చిన వెంటనే బండి పార్క్ చేసి లోపలికి, అలా అక్కడ నీళ్ళు ఉన్నాయి కడిగేసుకో.
అమ్మ కొంచెం మంచినీళ్ళు ఉన్నా అలా టేబుల్ మీద ఉన్నాయి, వేడి చేసి తాగే. కొంచెం టీ ఇస్తామంటే పొయ్యిలో పాలు పెట్టానండి ఇప్పుడే, కొంచెం టీ చేసుకొని తాగేసేయండి. అన్నం పెడతామంటే సీరియల్ టైం అవుతుంది, ఆగు కాసేపు, ఓ 10 నిమిషాలు ఆగరాదు. దీన్ని ఏమంటారు? లోబడినట్ట. లోబడడం అంటే ఏంటి? అదే ఒక మూర్ఖుడైన భర్తకు ఒక సౌమ్యుడైన భార్య ఉందనుకోండి, అదే నాబాలుకి అబిగైల్ లాంటి భార్య ఉందనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసా? ఎక్కడ వంతురాలైన భార్య. సుబుద్ధి గల భార్య ఎప్పుడు భర్తను గౌరవిస్తుంది, లోబడుతుంది. బుద్ధి లేని భార్య ఎప్పుడు భర్తను గౌరవించదు. అవునా కాదా? బుద్ధి అంటే బుద్ధి లేదు, లోపల లేదు, ఏముండదు. అలాంటి భార్యలు మాత్రమే భర్తలను గౌరవించరు. బుద్ధున్న భార్య భర్తను గౌరవిస్తుంది. ఏమో మీ గురించి నేను చెప్పట్లేదనే గ్రంథంలో ఉన్న విషయం మీరు అలా చూస్తున్నారు కదా, ఇదేంటి ఈయన మా గురించి చెప్తున్నారని. మీకు వందనాలమ్మా, మీ గురించి నేను చెప్పట్లేదు. కనుక మీరు ఆలోచించండి ఒకసారి. అంటే యేసుక్రీస్తుకి ఎలా లోబడాలి? ఇప్పుడు సంఘం యేసుక్రీస్తుకి ఎలా లోబడాలి? ఇక్కడ ఆరాధన జరిగిపోతుంది, వెళ్తానులే, మెల్లిగా వస్తానులే. భార్య ఎలా రావాలి? ముందు భర్త వచ్చున్నాడా, భార్య రావాలి ముందు? మరి భార్య ఏంటి? భర్త వచ్చి కూర్చుని అంతా అయిపోయి సగం ప్రార్థన అయిపోయి పాటలు అయిపోయిన తర్వాత భార్య వస్తుంది ఏంటి? నిజంగా యేసుక్రీస్తు కానీ మన శరీరంలో, మానవ శరీరంలో ఉండుంటే ఆయన చేతులు ఎన్ని దెబ్బలు తినేవాళ్ళం మన కాదా? భార్య మాత్రం ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత భార్య రావాలా? సగం పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది భార్యలు ఎలా ఉంటారు? ఆశీర్వాద ప్రార్థన అప్పుడు మాత్రమే. కానుకలు కూడా వస్తే నేను రాలేనే, కొంచెం ఈ కానుకలు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయట్టు నేను చూస్తున్నాను కొన్ని సందర్భం. అది భార్య. అలా ఉంటుందా? యేసుక్రీస్తుకు సంఘానికి గల దైవిక సంబంధం ఏంటో తెలుసా? శిరస్సుతో ఈ శరీరం ఎలా కట్టుకొని ఉండాలో తెలుసా? నిన్ను 2-3 వచ్చి లాగిన తలకాయ తెగిపోదు, అవునా కదా? తలకాయనికున్నావంటే అర్థం ఏమిటి? నీకు క్రీస్తుకు సంబంధం లేదని. అంటే ఏ సంబంధం ఎలాంటిదో తెలుసా? మీరు ఆలోచించండి. ఇప్పుడు నిజంగా నువ్వు క్రీస్తు సంఘం అయితే శిరస్సు అయిన నీ క్రీస్తుని నువ్వు లోబడాలి. లోబడతావు, గౌరవిస్తావు, ఘనపరుస్తావు, హెచ్చిస్తావు, మహిమపరుస్తావు. అవునా కదా? అది. తర్వాత పురుషులారా మీ భార్యను ప్రేమించుడే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘము మహిమగలదిగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న. చూసారా? ఆయనే సంఘాన్ని ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి ఏం చేశారంటే పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రతి భార్య కొరగించుకోవాలా? ఏం అప్పగించుకోవాలా? తన్ను తాను అప్పగించుకోవాలా. ప్రతి పురుషుడు అంతేనండి, అవునా కదా? పురుషుడు భార్య కోసం అన్నీ అప్పగించుకుంటాడు, భార్య కూడా అన్నీ అప్పగించుకుంటుంది పురుషుని కోసం. సంఘం ఏం చేయాలో తెలుసా? అప్పగించుకుందా? ఏం సంబంధం ఉంది? ఏం అప్పగించుకుంది సంఘం క్రీస్తుకి? ఏమీ అప్పగించదు. కావాలంటే కంఠస్థ వాక్యం ఇవ్వండి, ఒక 2-3 అప్పగిస్తానంట, అవునా కదా? అది ఒక 2-3 కంఠస్థ వాక్యాలు ఇస్తే అప్పగిస్తాను తెల్లవారు వచ్చి. కానీ అంతకు మించి నా ఒంట్లో ఉన్న మురికిని కూడా నేను అప్పగించలేను. అది ఏ సంబంధం అండి? క్రీస్తుకు సంఘానికి గల సంబంధం. ఏ సంబంధం? చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు శిరస్సును, నువ్వు శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తుని నీ సొంత శిరస్సులా, నీ సొంత శరీరంలో ప్రేమించాలి. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని ద్వేషించడు, దాన్ని ప్రేమించి పోషించి సంరక్షించుకుంటాడు. మేము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతుని విడిచి భార్యని హత్తుకు మర్మము, అంటే భార్య భర్తలు వారిద్దరే. అప్పుడు కింద చెప్తారు చూడండి, అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను కానీ భార్య భర్తల గురించి కాదంటాడు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాను? క్రీస్తును గురించి సంఘమును గురించి చెబుతున్నాను. ఇప్పుడు ఊహించుకున్నారు, ఏదేదో అనుకున్నారు కదా, దేని గురించి నేను చెప్పలా, క్రీస్తు గురించి చెప్తున్నాను. అది సంబంధం, యేసుక్రీస్తుకు సంఘమునకు గల మధ్య సంబంధం. ఈరోజు మన సంబంధం ఎలా ఉంది? దొంగ మెట్టల్లా ఉన్నామా? మీరు ఆలోచించండి. ఇది చాలా గొప్పదండి. అపోస్తుల కార్యములు 20:28 ఇక్కడ ఏమంటారంటే, దేవుడు అనగా మనం అలా చదవకూడదు, ఎందుకంటే అది ప్రింటింగ్ మిస్టేక్. 4 అని ఉంది కింద, ఫుట్ నోట్లో ఏమనుంది? దేవునికి రక్త మాంసాలు ఉండవు, అవునా కాదా? రక్తం ఇచ్చి సంపాదించింది క్రీస్తు ప్రభు. దేవునికి రక్త మాంసాలు ఉండవు. ఆయన అదృశ్యుడు, అక్షయుడు,
తర్వాత అద్వితీయుడు. అద్వితీయుడు, అక్షయుడు, అదృశ్యుడు, మన కంటికి కనబడనివాడు, ఆత్మ, దేవుడు ఆత్మ, రక్త మాంసాలు కలిగిన వాడు కాదు. చదవాలంటే ఇక్కడ ప్రభువు అని చదవాలా. మీరు ఎప్పుడు చదువుకున్నా దయచేసి ఈ విధానంలో చదవండి, లేకపోతే అది మిస్టేక్ అవుతుంది. ఓకే. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు ఇక్కడ. ఏమి చేయుటకు? కాయుటకు. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మంద. మందకు కాపరికి ఉన్న సంబంధం ఉంది, సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య సంబంధం. మంద అంటే గొర్రెల కాపరులు ఉన్నారు కదా, గొర్రెల మంద ఉంటుందా? ఆ మందకి కాపరికి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది బ్రదర్? అలాంటి సంబంధం. ఆయన పిలిస్తేనే గొర్రెలు వస్తాయి, వేరే కాపరు వచ్చి పిలిస్తే గొర్రెలు వెళ్ళవండి. అవునా? మీకు అర్థమవుతుందా? వేరే కాపర్లు వచ్చి పిలిస్తే వెళ్ళవు. ఆయన కోళ్ళు అప్పుడు ఉండేవి. మా పక్కింటి కోళ్ళను నేను పిలిస్తే రావు అవి. సేమ్ వాళ్ళు పిలిచినట్టే నేను పిలుస్తా, కానీ నా స్వరం విన్నా కూడా ఇలా చూస్తాయి ఇటు అటు, కానీ రావు. మా కోళ్ళు మాత్రమే వస్తాయి. ఇదేంటి, అన్ని కోళ్ళు కలిసి ఉన్నాయి. నేను పిలిచినప్పుడు నేనేమైతే పెంచుకుంటున్నానో ఆ కోళ్ళే వస్తాయి, మిగిలిన కోళ్ళు అక్కడ ఎందుకు ఉండిపోతున్నాయో బాగా ఆలోచించా. రోజు పక్కింటి వాళ్ళు మేత వేస్తే వాళ్ళు అదే పిలిచారు, అప్పుడు వాళ్ళు పెంచిన కోళ్ళు మాత్రమే వెళ్తున్నాయి, మా కోళ్ళు వెళ్ళట్లేదు. బాగా ఆలోచించాను. అబ్బబ్బా, చూసారా? అంటే మందకి కాపరికి గల సంబంధం ఎలాంటిదంటే, నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట ఉంది. అవును కదా? ఎందుకు నీ స్వరం వింటే? గొర్రెలు నీ గనక. నీ కాని గొర్రెలు వినవు. అబ్బా, యేసుప్రభు పల్లె చెప్పారు కదండి, అది కదా, వండర్ఫుల్. మందకు కాపరికి గల సంబంధం అది. యేసుక్రీస్తుకు సంఘానికి గల సంబంధం. ఎవరు పిలిచినా పారిపోతాం మనం. ఆ స్వరం యేసుప్రభుదా, ఆ స్వరం ఎవరిదో మనకు సంబంధం ఉండదు. అవునా కదా? అవునా? ఏ స్వరమైనా ఒకటేలా, ఇది ఒకలాగా ఉంది. సమూయేలుకు పాపం ఏలి దగ్గరికి వెళ్ళాడు. అవునా కదా? చిన్నోడు. మనం తిని ఇంత బలిసి, అవునా, పందికొక్కుల్లా తయారై, గ్రంథం ఇంత చదువుతూ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాట్లాడుతాం. దొంగ బోధ కూడా, లేదంటే హితబోధ కూడా, లేదంటే దుర్బోధ కూడా, ప్రవక్త, దొంగ ప్రవక్త, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళిన ఏదైనా పర్వాలేదండి అంటాం మనం. ఏదైనా పర్వాలేదేంటి? నాకు ఒక మాట చెప్తే నాకు ఎందుకో నచ్చదు. ఏం కదా అంటాడు. ఏ మందిరానికి వెళ్ళినా అదే బైబిల్ కదా అంటున్నాడు. మరి ఆర్సీఎంకి వెళ్ళు, ఎందుకు వెళ్ళవు మరి? అక్కడ అది వేరే ఇది వేరేనే కదా. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? అక్కడ డాక్టర్ని ఇక్కడ డాక్టర్ని ఒకలా ఉండవు. పెంతుకోస్తు డాక్టర్ను బ్యాప్టిస్ట్ డాక్టర్ని ఒకలా ఉండదు. అవునా కదా? మరి బైబిల్లో ఉన్న డాక్టర్ని ఏంటి? బైబిల్లో ఉన్నాడు కాపరి, ఇక్కడ ఉన్నాడు. ఈ కాపరి పిలిచే స్వరం ఏది? విన్నావా? వినాలి. ఆ స్వరం వస్తే కదా అర్థమయ్యేది. అవునా కదా? ఇంతకు చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాపర్లు ఎవరో తెలియదు. కాపరు లేని గొర్రెలు ఏ స్వరమై విన్నా కూడా కాపరే అనుకుంటుంది అది. అవునా కదా? కాపరు లేని గొర్రెలే. అంతే కదా సార్ నేను చెప్పింది? అసలైన కాపరు ఎవరంటే ఇదిగోండి ఇక్కడ. అందుకని కాపరి అనే పేరు నేను పెట్టుకోను. నేను కాపరిని కాదు, కాపరు ఇక్కడ ఉన్నాడు ఆయన. మరి నేను ఎవరిని? నేను సువార్థికుడిని. సువార్థికుడు కాపరి ఒకటి కాదు. మళ్ళా మీకు అర్థమవుతుందా? నేను రెవరెండ్, బిషప్, డాక్టర్ని కాదు. ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ద రెవరెండ్. అందంలో ఉంది. రెవరెండ్ అంటే దేవుడు ఒక్కడే. రెవరెండ్ అంటే పూజింపదగినవాడు, పూజ్యనీయుడు అనే దానికి రెవరెండ్. ఒకసారి చూద్దామా? ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నావు, టైం అయిపోతుంది బ్రదర్. అది 111:9. మీలో ఎవరు చదివి వినిపించరా? 111:9. ఇంగ్లీష్ బైబిల్ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 111:9. ఆయన తొలగజేయవాడు, ఆయన తన నిబంధన, ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు, ఆయన నామం పరిశుద్ధమైనది అనేది ఉందండి. ఇది ఇంగ్లీష్ బైబిల్ చదివితే హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్ అని ఉంటుంది ఇక్కడ. అవునా కదా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరు చదువుందా? సరే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన నామం పూజింపదగినది అని ఉంటుంది. రెవరెండ్ అంటే పూజ్యనీయుడు అని అర్థం. ఇప్పుడు నా పేరు ముందు రెవరెండ్ అని నేను పెట్టుకున్నాను అనుకోండి, పూజ్యనీయుడిని నేనా దేవుడా? మరి ఆయన వదిలేసి నన్ను పూజిస్తావే? అవునా కదా? ఆయన వదిలే మనిషిని పూజిస్తారే అంటే పూజకు అర్హుడు ఎవరో కూడా తెలియదు. మనం గొర్రెలమా మేకలమా చెప్పండి? గొర్రె మేక కూడా తెలియదు, జంతువు, పశువు అది. అవును కదా? మా స్కూల్ టైంలో అంటాడు ఒక సోషల్ సార్ అని, ఈ మీసాలు పెంచి ఉంటాడు సార్, ఎవరు, సచ్చింద్రుడు అనేది అంటాడు ఆయన. ఇదేంటారు నాయన? సార్ నేను పలానా నాకు పేరు ఉంది సార్ అంటే, ఏ పశువా రారా అంటాడు. అవునా కదా సార్? పశువా రా అట అంటే ఎందుకు అలా పిలుస్తాడు? అరే గాడిదా రా అంటాడు. ఏ పేరు లేదా? అరే కుక్క రా అంటాడు. అరే పంది ఇటు రా అంటే
చేష్టను బట్టి ఆ పేరుతో అలా పిలుస్తారు వాళ్ళు. అవునా కదా? అవునా? మనిషిని పట్టుకొని, అవునా కదా, ఏ మాత్రం పూజకు అర్హత లేని మానవుణ్ణి పట్టుకొని పూజింపబడే దేవుణ్ణి అలా పక్కన వదిలేసి ఎందుకు యోగ్యత లేని మనిషిని రెవరెండ్ అని పిలవటం ఎంతవరకు సమంజసం? మానవుడు రెవరెండ్ కాలేడు. మీకు దీని గురించి ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఉంది, అది చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఇదేమీ తెలియక వదిలేట్లేదు. ఇది నా సబ్జెక్ట్ కాదు, ఒక 2 మాటలు మిగిలిపోయాయి. ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీకు చెప్తాను. అంటే దేవునికి సంఘానికి సంబంధం చూసాం. క్రీస్తుకు ఇప్పుడున్న సంఘానికి గల సంబంధం. యేసుక్రీస్తుకు వధువు వధువా భార్య? భార్య కాదు, వధువు. అపోస్తులు ప్రదానం చేశారు సంఘానికి. చూద్దామా? రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రెండవ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఏం చేశారట? అపోస్తులు ప్రదానం చేశారు. ఎవరిని? మనల్ని. పెళ్ళి ఎవరు చేస్తారు? దేవుడు లేకుండా పెళ్ళి అయిపోద్దా? తండ్రి లేకుండా కొడుకు పెళ్ళి అయిపోద్దా? అంతే కదా. ప్రదానం చేసింది అపోస్తులు. సంఘానికి, పరిశుద్ధులైన సంఘానికి యేసు ప్రభుకు ప్రదానం చేశారు. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. వధువు అంటే యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య సంబంధం ఏంటట? వధువు. వధువు ఎలా ఉండాలా? పవిత్రులై ఉండాలా. కన్య అంటే మరి అర్థం ఏమిటి? కన్య అంటే అర్థం ఏమిటి బ్రదర్? కన్య అంటే అర్థం ఏమిటి? ఏటది కన్య అంటే అర్థం? అంటారు ఏంటి మగాళ్ళు మీకు తెలీదా? అది అక్కడ గ్రంథంలో ఉంది కదా, మరియా యోసేపు సందర్భంలో. కన్య అంటే అర్థం ఏమిటంటే ఏ పురుషుని కూడనిది, ఎరుగనిది, అది కన్య. సంఘం ఎవరట? కన్య. యేసుక్రీస్తు ఎవరు? వరుడు. సంఘం ఎవరు? వధువు. నిజంగా కన్యలమేనా? కన్య అంటే సాతానుతో సంబంధం లేనివారు. అవునా కాదు బ్రదర్? నాకు సాతానుతో అసలు సంబంధం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు సంబంధం ఉన్నవారు? ఏమంటారు వాళ్ళని? పెళ్ళి కాకుండా తప్పు చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఏమంటారు? రత్వం. అంటే ఎవరు మనం? జార్లమా? ఈ జారత్వం చేసేటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు ఎవరు? పరమ పవిత్రలతో పోలి ఉన్నదని చెప్తారు కదా. 10 మంది కన్యకలు. 10 కన్యక అంటే పవిత్రమైనది, ఏ పురుషుని కూడనిది. ఒక్క కన్యతో సంఘమును పోల్చి చూడటానికి కూడా వీలు పడదన్నమాట. 10 మంది పవిత్రతను పోల్చి చూచి చెప్పేది 10 మంది కన్యకల సందర్భం. మీరు చూశారు కదా. 10 మంది. 10 అంటే యూదుల యొక్క సెంటిమెంట్ నంబర్ 10. అవునా కాదా? 10. అందుకనే చూడండి 10 ఆజ్ఞలు అంటాడు. అవునా కాదా? 10 ఉన్నాయా? వాళ్ళకి సెంటిమెంట్ ప్రధానమైన 10 మంది అంటాడు. అవునా కాదా? 10 అంటే సెంటిమెంట్, యూదులకు సెంటిమెంట్తో ఉన్నటువంటి నంబర్ అది. మీకేమైనా ఉందా? 9 టోటల్ బండి వచ్చిందని అంటారు. అవును కదా? ఆ బండోడికి పిచ్చి అది 9 టోటల్, కొంతమంది 6 టోటల్, కొంతమంది 3 టోటల్ అంటాడు. మనకు ఇప్పుడు ఉంది ప్రత్యేకమైనది ఏంటి? 666 కాదు. ఏంటి 666 అంటే అర్థం తెలియదు కదా 7 వాళ్ళది, అది మనది కాదు. అందుకని 7 సంఘములు అంటాడు, 7 తీర్పులు అంటాడు. అవునా కదా? ఏదో రకరకాలు అంటారు. 7 సముద్రాలు అంటారు. 7 అంటే సంపూర్ణ సంఖ్య. 7 దినములు. 7 తర్వాత మళ్ళీ 1 8 కాదు. అది యూదుల లక్కీ నంబర్స్, అవి వాళ్ళకి ఇష్టమైన నంబర్ కనుక ఆ గణాంకాల మధ్యనే గ్రంథంలో లెక్కించబడ్డాయి. 40 రాత్రులు 40 పగళ్ళు, ప్రచండమైన వర్షం, 40 రోజులు ఉపవాసం. ఎవరు? పైన మోషే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వెంటనే ఆత్మ చేత అరణ్యానికి నడిపించబడి ఎన్ని రోజులు ఉన్నారు ఉపవాసం? ప్రతిదానికి ఒక లెక్క. అలాగే 10 మంది కన్యలంటే ఒక కన్యత్వంతో పోల్చదగ్గ పవిత్రత కాదు యేసుక్రీస్తుది. 10 అంటే పరిపూర్ణమైన, పర్ఫెక్ట్ పవిత్రమైనది అని చెప్పడానికి 10 పడింది. 10 అంటే 10 అని అది కాదు. అక్కడ అంకెల భావాన్ని తీసుకోవడానికి లేదు. అలాగే 666 కూడా అంతే. అంకెల భావం కాదు అక్కడ. ఇదేమన్నా న్యూమరాలజీ కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తుకు సంఘమునకు గల సంబంధం ఎంత గొప్ప సంబంధం. ఇలాంటి సంబంధం ఉందా? అప్పుడే నువ్వు సంఘానివి, లేకపోతే నువ్వు సంఘం కాదు. వధువు, పవిత్రత ఉండాలి. కన్య నువ్వు. యేసుక్రీస్తు కన్యకు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళకు మధ్య సంబంధం వాళ్ళు కలిసి తిరుగుతున్న ఎవరేమనరు. అవునా కదా? అంటే ఇంకా నీకు అంట. అవునా కదా? వీళ్ళతో కలిసి బండి మీద తిరగొద్దు.
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరు పడితే వాళ్ళతో బండి మీద తిరగకూడదు, అవునా కదా? ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళి నచ్చినప్పుడు ఇంటికి వెళ్ళడం బయటకు రావడం అవ్వకూడదు. పలానా టైం టు టైం అంతే, ఇంట్లో రూల్స్ ఉంటాయి, అవునా కదా? నీకు ఎంగేజ్మెంట్ అయింది ఎవరితో? యేసుక్రీస్తుతో ప్రధానమైంది. ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు, ఎలా పడితే అలా చూడడానికి లేదు, ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. నీకు ఎవరితో ప్రధానమైందో అక్కడికి వెళ్ళాలి. నీకు తెలుసా ఈ సంగతి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడికి తెలియాలి ఇది, అవునా? ఒక బాప్టిస్ట్ వాడికి తెలియాలి ఇది, ఒక రోమన్ క్యాథలిక్ వాడికి తెలియాలి ఇది, లేదంటే ఎవరైనా నేను క్రైస్తవుడిని అనిపించుకునేవాడికి తెలియాలి, అనబడేవాడికి తెలియాలి, పిలువబడేవాడికి తెలియాలి. మీరు ఆలోచించండి ఒకసారి, ఏంటి సంబంధం సంఘానికి ఆయన? ఎందుకు అనంటే ఆయన కొన్నాడు గనక, ఆయన శిరస్సు గనక, అవునా కాదా? ఎందుకంటే ఆ సంఘానికి రక్షించేది ఆయనే గనక, అవునా కాదా? ఏంటి సంబంధం? ఆయన పునాది వేసింది ఆయనే, ఆయన శరీరం గనక సంఘం, అవునా కాదా? ఇక్కడ ఉండి ఒక చెయ్యి, ఇది ఏదో చూస్తారు వీళ్ళు, పిల్లల ఛానల్లో ఏదో వస్తుంటుంది కదా, మెడ ఇది అంతా తెగిపోయినా మళ్ళీ అది తీసుకొచ్చి అతికించుకొని, ఏంటారు అది ఛానల్, గాల్లో ఎగురుతుంటాడు కుక్క, మెడ ఏ బేసి బాగా చూస్తాడు కానీ చెప్పట్లేదు. మూటపట్లు కాదు, ఇంకో ఛానల్ వీళ్ళు వేస్తుంటారు కదా, కిడ్స్ ఛానల్. తెగిపోయిన చెయ్యి మళ్ళీ తీసుకొచ్చి అంటించుకొని షెటిల్ ఆడడం, తీసుకొచ్చి అంటించుకోవడం కుదరదు. ఇక్కడ సంఘము అనేటువంటిది కాళ్ళు, ఈ చెయ్యి ఈ శరీరంతో కలిసి ఉన్నప్పుడే ఈ శరీరంలో అవయవం. తెగిపోయిన తర్వాత ఈ చేతికి శరీరానికి సంబంధం ఉండదు, ఇది కుళ్ళిపోద్ది, అవునా కాదా? తెగిపోయిన తర్వాత కుళ్ళిపోద్దండి, ఇదేం జీవం కలిగింది కాదు, నిర్జీవం అయిపోతుంది. అలాగే యేసుక్రీస్తు శరీరంతో కలిసి ఉన్నదే సంఘం, విడిపోయింది సంఘం కాదు. శరీరం నుండి విడిపోయిన భాగం సంఘంగా పిలువబడింది, నిర్జీవమైనది అది. కనుక ఇలాంటి సన్నిహితమైనటువంటి సంబంధం సంఘము దేవునితో, సంఘము క్రీస్తుతో కలిగి ఉండాలి. ఇది సంఘం యొక్క పరిపూర్ణమైనటువంటి పరిస్థితి. ఇది క్రీస్తు కాపరైనప్పుడు సంఘము మంద, బయట తుంటరి గొర్రెలు వెళ్ళినప్పుడు ఒక దెబ్బ టపేళ్ళ పడినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేయాలి ఇవి, అవునా కాదా? పక్కింటి ఒక పొలం వేసేయకూడదు మంద, అవునా కాదా? పక్కింట్లో పొలం వేస్తున్నప్పుడు కాపరి చూస్తుంటాడు, తాట తీస్తాడు, అంతే కదా బ్రదర్? నీకంటూ పచ్చిక బయలులో తీసుకువెళ్ళి పరుండబెట్టాడు నిన్ను, అవునా కాదా? మేత, మంచి మేత దొరికే చోట యేసుక్రీస్తు నడిపిస్తున్నప్పుడు ఆ మేత తిని పుష్టిగా బలంగా ఉండాలి. ఎంత తిన్నా ఏ పనిలో తినడం తొంగొస్తుంది, అవునా కదా? తినడం తొంగడం కూడా కరెక్ట్ కాదు. మేత మంచిది దొరికినప్పుడు మంచి మేత తిని సమృద్ధిగా ఆరోగ్యంగా ఉంటూ ఆయన అప్పగించిన పనిని నువ్వు చేయాలి. అది ఆయనకు, సంఘమునకు, క్రీస్తునకు కలిగిన సంబంధం. అలా ఉన్నచో రక్షణ, లేకపోతే రక్షణ లేదు, అవునా కదా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, అందరం లేచి నిలబడదాం. మహాపరిశుద్ధుడవగు మా తండ్రి, మీరు ఇప్పటి వరకు అందించిన లేఖనాలను బట్టి మీకు స్తుతిస్తున్నాము నాయన. సంఘమునకు దేవునితో గల సంబంధం, సంఘమునకు క్రీస్తుతో గల సంబంధం, మేము రెండింటినీ ఆలోచించగలిగాం. ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన సమయోచితమైన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ మహిమార్థమై మేము జీవించలాగిన సహాయం చేయండి. మాకు కావలసిన ఆరోగ్యమును, ఆయుష్నివ్వండి. సందేశం విన్న ప్రతి వారి జీవితాలను నిలవబెట్టండి. మీ మహిమార్థమై సంఘములో మాత్రమే మీరు మహిమ సంఘము ద్వారా పొందాలనుకుంటున్నా ఆ యొక్క సంకల్పానికి మేము అడ్డు తగలకుండా శిరస్సు వహించి మీ వాక్యానికి కట్టుబడి జీవించే జీవితాన్నే ఇవ్వండి. ప్రియులు సహోదరులు వాక్యమును ప్రేమించి సుదూర ప్రాంతం నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. సహోదరులు ఎస్కోట నుంచి రవి గారు, అలాగే డుమ్రిగూడ నుంచి సహకరించడానికి మీ దాసులు ఆనంద్ గారు ప్రయాసతో వస్తున్నారు. అలాగే చిన్నపాలు గారు నాయన, వారు ఎన్నో పనులున్నా కూడా మానుకొని సహోదరులు మోహన్ గారి యొక్క నాయన పరిచయంతో సహవాసంలో మేము కలిగి బుధవారం నాడు ప్రతి బుధవారం మేము కలుస్తున్నాం. అట్టి ధన్యత మీరు ఇచ్చారు. అలాగనే స్థానికంగా ప్రభు సంఘంలో కొనసాగుతున్న నీ బిడ్డలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటూ సహకరిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములు. విత్తబడుతున్న లేఖనాలు నిష్ప్రయోజనం కాకుండా మలచి మీకు మహిమకరంగా మేము జీవించే జీవితాలుగా మలచబడ్డానికి కృప చూపించమని ప్రార్థిస్తూ, తిరుగుపుడుగా ఉండమని, వారి వారికి మీరు మహిమ పొందమని, తిరిగి వచ్చే వారం బుధవారం నాడు కలుసుకోగలిగే ధన్యత మీరు మాకు ఇచ్చి నడిపించమని యేసునామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.